9 రోజులు మహిళలు బతుకమ్మ ఆడిపాడటం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు మంత్రి సీతక్క. ఇక మహిళా జర్నలిస్టులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి ఆనందము అన్నీ కూడా కలగలిసినటువంటిదే బతుకమ్మ పండుగ. మనం చూస్తే ప్రపంచంలో మరి మన దగ్గరే ఉండడానికి కారణం ఒక భౌగోళికమైనటువంటి పరిస్థితులు, పరిసరాలు, జీవన విధానాల నుంచే మన పండుగలు, మన సంస్కృతి, మన ఆచారాలు, మన కట్టుబొట్టు అనొస్తుంది. తెలంగాణ ప్రాంతం ప్రధానంగా చెరువుల మీద డిపెండ్ అయి వ్యవసాయాన్ని చేసేటువంటి కల్చర్ ఇక్కడ ఉంది. అదేవిధంగా మరి ఈ ప్రాంతము ఒకప్పుడు నీళ్లు లేనటువంటి ప్రాంతంలో కూడా చెరువుల నీళ్లు తాగడము, చెరువుల ద్వారానే వ్యవసాయం నడిచేది. ఆ రకంగా మరి చెరువుల పండుగ, పూలతో మనం చేసే పండుగ ఈ బతుకమ్మ పండుగ, బతుకునిచ్చే పండుగ. మరి తల్లి అంటే ఒక ఆడకూతురును అత్తగారింటికి పంపిన తర్వాత ఆ రోజులలో మళ్ళీ బతుకమ్మకే కలుసుకునేటువంటి అవకాశం. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు అన్నీ రావడం పోవడం ఈజీ అయిపోయింది. అప్పుడు ఆడకూతురు మరి అత్తగారింటి దగ్గర ఏం తిన్నదో తినలేదని గౌరమ్మను పెట్టి బతుకమ్మకు నైవేద్యం పెట్టి ఆ తిండిని ఆ యొక్క నవధాన్యాలను అంటే నవ పదార్థాలు 9 రోజులు చేసేటువంటి పదార్థాలు కూడా బిడ్డలకు పెట్టుకొని వాళ్ళ కడుపు నింపి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచేటువంటి బతుకమ్మ పండుగ కూడా. అదే కాకుండా ఇంతసేపు ఆట ఆడుతుంటే మరి మా బాడీ కూడా యాక్టివ్ అయిపోయింది. అంటే మనకు సైంటిఫికల్గా కూడా చూస్తే ఈ పువ్వులలో ప్రతి ఒక్క గుణం ఉంటుంది, ఔషధ గుణం. చెరువులను శుద్ధి చేసుకుంటాం. అందులో గౌరమ్మ అంటే మరి మాంగళ్యం ఉండాలి అని పసుపు కుంకుమ వాడతాం. అప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకొని మన గౌరమ్మను తీసుకుపోయి చెరువులో కూడా ఇస్తాం. చెరువులను కూడా శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం. ఒకప్పుడు చెరువు నీళ్ళే తాగేది మనం. కాబట్టి చెరువులు ఈ ప్రాంతానికి జీవనాధారము. అదేవిధంగా తీరొక్క పూలతోటి పూలను మరి పూజించి అనంతరం మనము చెరువులలో వేసి చెరువు శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమం, చెరువులను కూడా పూజించుకునేటువంటి కార్యక్రమం ఈ బతుకమ్మ మనకు బతుకునిచ్చినటువంటి పండగ. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మరి ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ 9 రోజులు